ఈవీఎంలది రైట్ ఆర్ రాంగ్ తేల్చేటటువంటి ప్రతి సందర్భంలో కూడా తమకి తాము దెబ్బతీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈసీది. వాళ్ళు 5% ఎందుకు కౌంట్ వేయరు అన్నదే $1 మిలియన్ ప్రశ్న. తాజాగా చూస్తే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ఊళ్ళో ఈవీఎంలకు సంబంధించి పెద్ద చర్చ నడిచింది. దాంతో అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళు ఒక పాయింట్ని ప్రొజెక్ట్ చేశారు. ఏమనయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో మల్చిరాస్ తహసీల్ పరిధిలో ఉన్నటువంటిది 1900 ఓట్లు మర్కర్వాడి గ్రామం. అది వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే అందరూ అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారట. కానీ ఆ ఓట్లు పడలేదు అంటే కాంగ్రెస్కి అక్కడ 0 వచ్చేటప్పటికి ఇది మహారాష్ట్రలోని ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఉత్తమ్రావ్ జన్కట్ 13,147 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతేని ఓడించారు. విజయం అయితే దక్కింది. కానీ మర్కన్వాడి గ్రామంలో పోలింగ్ మీద అనుమానం ఉండిపోయింది. ఈ గ్రామంలో తనకు ప్రజాబలం దండిగా ఉందని ఆయన చెప్తూ ఉంటారు. గత ఎన్నికల్లో తనకు ఆ గ్రామంలో చాలా మంచి మెజారిటీ వచ్చిందని, ఈసారి మాత్రం ఓట్లు తగ్గాయని అనుమానం వచ్చింది. 1900 ఓట్లు ఉన్న ఆ చిన్న గ్రామంలో ఈసారి 1003 ఓట్లు బీజేపీకి పడితే ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి కేవలం 843 ఓట్లే పడ్డాయి. దాంతో అతను అక్కడ ఉన్నటువంటి గెలిచిన అభ్యర్థి మాత్రమే కాదు ఆ గ్రామస్తులకు కూడా ఆశ్చర్యం వేసింది. జన్కడ్కి ఆ పల్లెలో పాపులారిటీ ఎక్కువగా ఉండటం, అక్కడ ఉత్తమ్రావ్ ధన్కడ్ కులానికి చెందిన వాళ్ళు ఆ పల్లెలో అత్యధికులు కూడా ఆ కులం వాళ్ళే ఉండటంతో వాళ్ళు అనుమానం వచ్చి రీపోలింగ్ జరపాలన్నారు. రీపోలింగ్ ఎట్లాగూ జరపరు. అయితే ఇప్పుడు ఆ గ్రామస్తులు తమ నిజమైనటువంటి అభిప్రాయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం అని చెప్పేసి ఒక మాక్ పోల్ అంటే వాళ్ళే ఎలక్షన్ పెట్టుకుని వాళ్ళందరూ ఓటేద్దాం, తద్వారా ఎవరికి ఓటేశారన్న తేలుద్దామని డిసైడ్ అయ్యారు. కానీ అందుకు అంగీకరించకుండా ఇప్పుడు అక్కడ 144 సెక్షన్ పెట్టి అరెస్టులు చేస్తున్నారు. దాంతో ఈవీఎంల మీద అనుమానాలు మరింత బలోపేతం చేసే అడుగులు పడుతున్నాయి.